గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఓకే, నేను ఒక వర్డ్ ప్రెస్ లో మనం ఒక వెబ్సైట్ ఎలా చేయాలి వితౌట్ కోడింగ్ అని చెప్పా కదా. ఈరోజు చూపిస్తాను వితౌట్ కోడింగ్ మనం ఒక వెబ్సైట్ అనేది ఎలా చేయాలి అని చెప్పాను కదా. స్క్రీన్ షేర్ అయ్యింది కదా. ఫస్ట్ మీరు ఒక వెబ్సైట్ చేయాలి అంటే డొమైన్ అనేది మీరు కొనాలి. డొమైన్ హోస్టింగ్ అనేది, డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి అని అంటారు కదా. డొమైన్ అంటే ఇప్పుడు ఏం లేదు, మన యొక్క నేమ్. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు మనం ఏదైనా చూసాం కదా, ఒక వెబ్సైట్ లో పోయి రైజీ డిజిటల్ అని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ రైజీ డిజిటల్ అని ఉంది కదా. రైజీ డిజిటల్ అనేది ఒక వీళ్ళ నేమ్. అంటే రైజీ డిజిటల్ అనేది యూనిక్ గా ఎవరికి లేదు ఇంతవరకు. రైజీ డిజిటల్ అనేది, రైజీ డిజిటల్ డాట్ అనేది మల్టిపుల్ మెంబర్స్ కి ఉండదు. ఇప్పుడు మనం ఒక కాలేజ్ ఉంది, మన కాలేజ్ లో ఒకే ఇప్పుడు ప్రశాంతి అనే ఒక నేమ్ తో, ప్రశాంతి అనే ఒక నేమ్ తో చాలా మంది ఉంటారు. బట్ మనం ఒక యూనిక్ గా ఎలా కనుక్కుంటాం పర్టికులర్ గా ఒక పర్సన్ ని అంటే, మనకి ఇప్పుడు కాలేజ్లలో స్కూల్స్ లో ఏం చేస్తారు, మనకు ఒక రోల్ నెంబర్ అనేది అసైన్ చేస్తారు కదా, పర్టికులర్ గా ఈ పర్సన్ కి ఈ రోల్ నెంబర్ అని. అంటే ఆ రోల్ నెంబర్ తో ఇంకో పర్సన్ ఎవరు ఉండరు. అలా మనకి కూడా మనం ఏదైనా డొమైన్ ఫస్ట్ మనం ఒక కంపెనీ నేమ్ అనుకుంటున్నాం, ఏదైనా పర్చేస్ చేస్తున్నాం అన్నప్పుడు మనకి ఫస్ట్ ఒక వెబ్సైట్ అనేది ఆటోమేటిక్ గా చేస్తాం. అప్పుడు మనం అనుకున్న నేమ్ తో ఇంతవరకు ఆ నేమ్ తో ఎవరు ఉండిండకూడదు. ఇప్పుడు రైజీ డిజిటల్ డాట్ ఇన్ అనేది మీరు సెర్చ్ ఎక్కడైనా సెర్చ్ చేయండి, వెబ్సైట్ పరంగా రైజీ డిజిటల్ డాట్ ఇన్ అనేది మాత్రం జస్ట్ వీళ్ళకి ఒక్కటే ఉంటుంది. అంటే యూనిక్ గా ఉంటుంది. ఈ డాట్ ఇన్ అనేది ఏంటి అంటే కంట్రీ స్పెసిఫిక్. అంటే ఇప్పుడు డాట్ ఇన్ అంటే వీళ్ళు మాక్సిమం ఏంటి మీనింగ్ అంటే ఇండియాలో ఉండే పీపుల్స్ ని టార్గెట్ చేసి డాట్ ఇన్ అని తీసుకున్నారు. ఇంకా డిఫరెంట్ గా ఏమేమి ఉంటాయి ఆ డాట్ ఇన్ ప్లేస్ లో కంట్రీ కోడ్స్ అంటే చెప్తాను. డాట్ ఇన్ అని చూసింటారు చాలా మంది. డాట్ ఇన్, ఇంకా ఏం చూసింటారు, డాట్ కామ్, డాట్ ఎడ్యుకేషన్, డాట్ ఓఆర్జీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అంటే ఇప్పుడు డాట్ ఇన్, డాట్ కామ్, డాట్ ఎడ్యుకేషన్, డాట్ ఓఆర్జీ అంటే ఇప్పుడు రైజీ డిజిటల్ డాట్ ఇన్ అని ఉంది. అంటే వాళ్ళు స్పెసిఫిక్ గా ఏం చేశారు అంటే ఇండియన్ పీపుల్స్ ని టార్గెట్ చేసి డాట్ ఇన్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఏం తెలుసు, మాక్సిమం డాట్ ఇన్ ఆర్ డాట్ కామ్ తెలుసు. బట్ డాట్ ఎడ్యుకేషన్, డాట్ ఈడియు అంటే ఎడ్యుకేషన్, ఓఆర్జీ అంటే ఆర్గనైజేషన్, డాట్ జిఓవి అంటే గవర్నమెంట్. ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఆ స్పెసిఫిక్ గా ఏంటి అనేది. ఇప్పుడు మనం మెయిన్లీ ఇవన్నీ ఎందుకు తీసుకుంటాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే మెయిన్ ఏమొస్తుందంటే డాట్ ఇన్ అంటే మనం ఇండియా పీపుల్స్ ని మనం జస్ట్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ జస్ట్ మనకి ఇండియాలోనే టార్గెట్ చేస్తున్నాం, ఇండియన్ పీపుల్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాము అంటే మెయిన్ గా డాట్ ఇన్ అనేది తీసుకుంటాం. అంటే డాట్ ఇండియాలో ఉన్న పీపుల్ ని మనం టార్గెట్ చేసి తీసుకుంటున్నామని. ఇప్పుడు లేదు, నేను యుఎస్ పీపుల్ ని టార్గెట్ చేసి తీసుకుంటున్నా ఒక డొమైన్ అంటే అప్పుడు ఏం తీసుకుంటాం, డాట్ యుఎస్.
లేదు నేను యూకే అంటే ఆటోమేటిక్ డాట్ యూకే. అలా మనం మన బిజినెస్ అనేది ఎక్కడున్న పీపుల్ ని టార్గెట్ చేసి మనం బిజినెస్ రన్ చేస్తున్నాం. మెయిన్ ఈ పాయింట్ చూసుకొని ఎక్కడున్న పీపుల్స్ ని మనం టార్గెట్ చేస్తాం అంటే ఇండియాలో ఉన్న పీపుల్స్ అంటే మన బిజినెస్ ఇండియాలో ఉన్న పీపుల్స్ ని టార్గెట్ చేసి చేస్తున్నామా, లేదు యుఎస్ మనం ఇండియాలో ఉన్న యుఎస్ లో ఉన్న పీపుల్స్ ని టార్గెట్ చేసి చేస్తున్నామా అని. అంటే ఇప్పుడు డాట్ ఇన్ తీసుకుంటే ఇండియాలో ఉన్న పీపుల్స్ ని టార్గెట్ చేస్తున్నామని, లేదు డాట్ యుఎస్ తీసుకుంటే యుఎస్ లో ఉన్న పీపుల్స్ ని టార్గెట్ చేస్తున్నామని. అలా కాదు, నా బిజినెస్ అనేది ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఉండాలి అన్నప్పుడు మనం డాట్ కామ్ అనేది స్పెసిఫిక్ గా తీసుకుంటాం. ఇప్పుడు డాట్ ఇన్ అనేది డాట్ యుఎస్ డాట్ యూకే స్పెసిఫిక్ గా మనం ఒక కంట్రీని టార్గెట్ చేస్తున్నప్పుడు ఇలా లేదు తీసుకుంటాం, లేదు వరల్డ్ వైడ్ తీసుకుంటాం అన్నప్పుడు డాట్ కామ్ అనేది మెన్షన్ చేసుకుంటాం. మెయిన్లీ ఈ రెండు మాత్రమే తీసుకుంటాం. ఈ డాట్ ఎడ్యుకేషన్ డాట్ ఓఆర్జీ అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళకి ఏం తెలుసు, మనకైతే చాలా మందికి డాట్ ఇన్ మాత్రమే తెలుసు, ఇంకా కొద్దిగా డాట్ కామ్. బట్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ ఓఆర్జీ డాట్ గవర్నమెంట్ అంటే ఇది ఎడ్యుకేషన్ అంటే రిలేటెడ్ ఎవరికి ఎక్కువ అర్థం అవుతుందంటే ఎడ్యుకేషన్ అంటే స్టూడెంట్స్ కి మాత్రమే. ఏదైనా ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ గా ఒక ఆర్గనైజేషన్ అంటే ఈ ఓఆర్జీ తీసుకుంటాం. బట్ మెయిన్ గా మనం ఎక్కువ యూజ్ చేసే డాట్ ఇన్ డాట్ కామ్. ఇప్పుడు మనం స్పెసిఫిక్ గా దేనికి యూజ్ చేస్తుంటే ఆ స్పెసిఫిక్ గా ఆ కంట్రీని చూస్ చేసుకొని మనం డొమైన్ అనేది పర్చేస్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక నేమ్ చెప్తాను. ఇప్పుడు నేను రైజీ డిజిటల్ అని తీసుకున్నా కదా ఎగ్జాంపుల్, రైజీ డిజిటల్ డాట్ ఇన్. ఇప్పుడు రైజీ డిజిటల్ అనే ఒక నేమ్ ఉంది. రైజీ డిజిటల్ అనే ఒక నేము మనం ఇప్పుడు డాట్ ఇన్ అని పర్చేస్ చేసాం. డాట్ ఇన్ అని పర్చేస్ చేసినప్పుడు మనం తర్వాత ఎవరైనా డాట్ కామ్ అనేది ఎవరైనా పర్చేస్ చేయొచ్చా, లేదు యూనిక్ గా అన్నారు కాబట్టి ఇప్పుడు అటెండెన్స్ లో నేను ఏం చెప్పా, ఒక యూనిక్ గా ఓన్లీ రోల్ నెంబర్ లాగా ఉంటుంది అని చెప్పా కదా. అంటే ఇంకా డాట్ ఇన్ మాత్రం పర్చేస్ చేస్తే ఇంకా అయిపోతుంది. రైజీ డిజిటల్ అని నేమ్ ఎవరు తీసుకోరా అని అంటే క్వశ్చన్. ఇప్పుడు రైజీ డిజిటల్ డాట్ ఇన్ అని అనేది మాత్రమే ఎవరు తీసుకోరు. మరి మనకి ఏమైనా రైజీ డిజిటల్ అనే నేమ్ తోనే ఇంకో మన కంపెనీ ఇంకో బిజినెస్ చేయాలి అంటే రైజీ డిజిటల్ అనేది ఒకరు చేస్తున్నారు ఆల్రెడీ, లేదు నాకు కూడా అదే నేమే కావాలని ఆపోజిట్ కాంపిటేటర్ అలా అనుకున్నారు అనుకోండి, వాళ్ళు డాట్ ఇన్ తీసుకున్నారు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, డాట్ కామ్ తీసుకొని మనం ఆ పేరుతో కొనవచ్చు. అంటే డాట్ ఇన్ అనేది ఒకరున్న డాట్ కామ్ అలా అలా చేంజ్ అవుతుంది. డాట్ ఇన్ అనేది ఒకరు కొనుక్కోవచ్చు, డాట్ కామ్ అనేది. ఇప్పుడు మనం రైజీ డిజిటల్ డాట్ ఇన్ అని కొన్నాం, తర్వాత రైజీ డిజిటల్ తో ఇంకా ఎవరు కొనరు అనేది కాదు, జస్ట్ ఆ స్పెసిఫిక్ గా అయితే ఎవరు కొనరు డాట్ ఇన్ అనేది. ఆ నేమ్ ఎలా వస్తుంది అంటే అలా వస్తుంది. నేను ఎలా పర్చేస్ చేసేయాలి డొమైన్ అనేది హోస్టింగ్ అనేది చూపిస్తాను తర్వాత. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ యొక్క వెబ్సైట్ కి ఆల్రెడీ నేను డొమైన్ హోస్టింగ్ రెండు కొన్నాను డాట్ ఇన్ అనే నేమ్ తో. కొన్న తర్వాత మనం ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేయాలి అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు ఏదైనా కోడింగ్ లో అయినా సరే వర్డ్ ప్రెస్ లో అయినా సరే ఎక్కడైనా సరే ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తున్నారు అంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టూ టైప్స్ ఉంటుంది. ఒక వెబ్సైట్ మనం చేయాలి అంటే ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది అంటే ఎప్పటికైనా ఫ్రంట్ ఎండ్ ఏం చూస్తారు, ఇలా మనకి పర్టికులర్ గా ఇలా ఉంటుంది ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ ఏముంటుంది అంటే కోడ్ ఉంటుంది. మామూలుగా మనం జావా స్క్రిప్ట్ అలా యూస్ చేసి కోడ్ రాసి ఒక వెబ్సైట్ అనేది డెవలప్ చేస్తాం. బట్ మనం వితౌట్ కోడింగ్ ఈరోజు టెంప్లెట్స్ యూస్ చేసి వితౌట్ కోడింగ్ ఒక వెబ్సైట్ ఎలా డెవలప్ చేయాలి అనేది చూస్తున్నాం కదా. మనకి ఇది ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ కి వెళ్ళాలి అంటే సేమ్ ఆ వెబ్సైట్ /wp -admin/ అని ఫ్రంట్ ఎండ్ లోకి వచ్చి wp-admin- కొట్టేస్తే ఆటోమేటిక్ గా మీకు ఆ వెబ్సైట్ అనేది రీడైరెక్ట్ అయ్యి బ్యాక్ ఎండ్ కి వస్తుంది. అంటే అందరికీ వస్తుందా అంటే కాదు, మనం ఆల్రెడీ హోస్టింగ్ ఇవి కొన్నప్పుడు మనకి హోస్టింగ్ డొమైన్ కొన్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ మనం ఏ ఈమెయిల్ తో కొంటామో హోస్టింగ్
డొమైన్ అనేది అక్కడ మనని ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ ఆల్రెడీ మీరు ఈ పాస్వర్డ్ యూస్ చేసి మాత్రమే లాగిన్ అవ్వగలరు బ్యాక్ ఎండ్ కి. ఇప్పుడు నేను wp-admin అని కొట్టినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమొస్తుంది, నేను ఆటోమేటిక్ గా మీ పాస్వర్డ్ మీ యూజర్ నేమ్ అని ఒకటి ఇస్తారు మీరు పర్చేస్ చేసేటప్పుడు. అక్కడ మీరు పర్చేస్ చేసేటప్పుడు ఏ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం /wp-admin/ అని సెర్చ్ చేసిన వెంటనే మనకి ఆ పర్టికులర్ గా ఆ ఒక్క వెబ్సైట్ కి మనం పర్చేస్ చేసింటాం కదా, అక్కడ ఏ యూజర్ నేమ్ ఇచ్చాము, ఏ పాస్వర్డ్ ఇచ్చాము, దాన్ని బట్టి మనకి ఇక్కడ మనం ఎంటర్ అయ్యేటప్పుడు మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మనం రైట్ ఇస్తే మనకి ఆటోమేటిక్ గా మనకి బ్యాక్ ఎండ్ అనేది ఇలా వస్తుంది. అర్థమైందా ఇంతవరకు? ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతవరకు చెప్పిన టాపిక్ ఓకేనా? మరి ఏమన్నా చెప్పాలా? ఎనీవన్ రెస్పాన్స్? ఇక్కడ వరకు అర్థమైందా? ఏమన్నా చెప్పిండే కాన్సెప్ట్ లో రిపీట్ చేయాలా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదు అంటే ఎస్ అని చెప్పండి. నేను తర్వాత చెప్తాను టాపిక్. ఒకరైనా రెస్పాన్స్ ఇవ్వచ్చు కదా, క్లాస్ లో ఇంతమంది ఉన్నారు. ఓకే వికాస్, థ్యాంక్స్. మనకి ఇలా బ్యాక్ ఎండ్ అనేది వస్తుంది. ఈ బ్యాక్ ఎండ్ లో ఈ ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మనం యూస్ చేస్తాం ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి అంటే. ఈ ప్రాసెస్ అంతా ఏంటి, మనం ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి అంటే మనం వెబ్సైట్ మనం ఇలా బ్యాక్ ఎండ్ కి వచ్చి డెవలప్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్ లో మన వెబ్సైట్ అనేది ఇలా కనిపిస్తుంది. చూసారు కదా, ఇదంతా మనం ఒక టెంప్లెట్స్ తీసుకొని అలా డెవలప్ చేసిండే సైట్స్ ఇవి. ఇలా ఏమేమి ఉంటాయి ఆప్షన్స్ అంటే, పోస్ట్ ఉంటాయి, అంటే మీరు ఏ పోస్ట్ పెడుతున్నారు. ఏదైనా మీరు ఒక కొత్త పోస్ట్ రాయాలి అంటే ఇక్కడ యాడ్ ఏ న్యూ పోస్ట్ అని ఉంది కదా, అక్కడికి వచ్చి యాడ్ ఏ న్యూ పోస్ట్ అని ఉంటుంది, అది సెర్చ్ చేయాలి. లేదు ఆల్రెడీ నేను పోస్ట్ చేసినట్టు చూసుకోవాలి అంటే ఇక్కడ ఆల్ పోస్ట్ అని ఉంది కదా. ఇప్పుడు దీని ఫ్రంట్ ఎండ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇది డెవలప్ చేయలేదు ఈ వెబ్సైట్ అయితే, జస్ట్ ఇది ప్రాక్టీస్ పర్పస్ కోసం యూస్ చేసే ఒక వెబ్సైట్. ఇక్కడ ఏ పేజెస్ ఉన్నాయి, ఇది మనం ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాం కదా. ఈ SEO అనే పేజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా కంటెంట్, అది ఈ పేజీలోకి వెళ్తే మనకు ఆటోమేటిక్ గా కంటెంట్ వస్తుంది. ఈ ఆల్ పోస్ట్ లోకి వెళ్తే మీరు ఏ పోస్ట్ చేశారో అది. లేదు మీరు కొత్తగా చేయాలంటే ఇక్కడ మీడియా అంటే మీరు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ లో చాలా పిక్చర్స్ ఉంటాయి, ఆ పిక్చర్స్ అన్ని మనం ఆల్రెడీ స్టోర్ చేసుకుంటాం ఇక్కడ మీడియాలో. పేజెస్ అంటే ఇప్పుడు ఇవన్నీ పేజెస్ అని కదా, ఇప్పుడు సర్వీసెస్ లో ఇవన్నీ పేజెస్. SEO అనేది ఒక పేజీ, PPC ఇవన్నీ ఒక్కొక్క పేజీ. అంటే SEO అనేది సపరేట్ పేజీ, PPC అనేది సపరేట్ పేజీ, ORM అనేది సపరేట్ పేజీ, SMM అనేది సపరేట్ పేజీ, అలా ఒక్కొక్క పేజీ సపరేట్. అలా ఇప్పుడు మనం చూసిండే ఆల్ పేజెస్ లోకి ఇప్పుడు అన్ని పేజెస్ చూడాలి అంటే ఆల్ పేజెస్ లోకి వెళ్ళాలి. లేదు కొత్త పేజ్ క్రియేట్ చేయాలంటే యాడ్ ఏ న్యూ పేజ్ అని కొట్టేస్తే మనం కొత్త పేజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎలిమెంటర్ ఎందుకు ఇప్పుడు ఏమైనా కామెంట్స్ అంటే, ఇప్పుడు పర్టికులర్ గా ఒక వెబ్సైట్ లో ఆటోమేటిక్ గా మనం బ్లాగ్స్ అలా రాసి మనం కామెంట్స్ కి ఇచ్చింటాం ప్లేస్. అక్కడ ఎవరైనా కామెంట్ పెట్టారా మన దానికి రిలేటెడ్ గా అని మనం ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఎలిమెంటర్ అంటే ఇప్పుడు మనం చూపిస్తారు, నేను ఎలా ఈ ఆప్షన్స్ అన్ని ఎలా వర్క్ అవుతాయి కూడా నేను ఫర్దర్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ టాపిక్. ఇప్పుడు జస్ట్ మీకు ఓవరాల్ గా ఒక్కొక్క ప్లగ్ఇన్ గురించి ఎలా యూస్ చేస్తాం అనేది మాత్రమే చెప్తున్నా.
ఈ ఎలిమెంటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తున్నప్పుడు వితౌట్ కలర్స్ అన్ని యూజ్ చేయాలి అంటే యాక్చువల్ గా మనం ఈ పేజెస్ లో రాస్తాం. లేదు ఎలిమెంటర్ అంటే మనకి అంటే ఎక్కువ కలర్స్ యాడ్ చేయాలన్నా అలా చేయాలి అంటే మనం ఈ ఎలిమెంటర్ అనే ఒక టూల్ ని యూజ్ చేసి చేస్తాం. టెంప్లెట్స్ అంటే చెప్పా కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఇవన్నీ టెంప్లెట్స్ అన్నమాట. మనకి ఎలా కావాలని మనం టెంప్లెట్స్ ఒక చూస్ చేసుకొని మనం ఒక వెబ్సైట్ అనేది చూస్తాం. ఇవన్నీ ఆప్షన్స్. అపియరెన్స్ అంటే ఇప్పుడు మనం చెప్పా కదా, ఇప్పుడు మీకు ఒకవేళ గూగుల్ యాడ్స్ చేసేటప్పుడు ఒకవేళ మీరు గూగుల్ యాడ్స్ చేస్తున్నారు అంటే మీరు ఆ గూగుల్ యాడ్స్ కి కన్వర్షన్ తెలుసుకోవాలి అంటే మీరు ఒక కోడ్ వస్తుంది గూగుల్ యాడ్స్ లో. ఆ కోడ్ అనేది మన వెబ్సైట్ బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి హెడర్ సెక్షన్ లో మనం పేస్ట్ చేయాలి అని ఉంటుంది కదా. మనం ఈ బ్యాక్ ఎండ్ లోకి వచ్చినాక ఇక్కడ అపియరెన్స్ అని ఉంది కదా, అపియరెన్స్ లో థీమ్ ఫైల్ ఎడిటర్ లో సెర్చ్ చేస్తే మీరు ఇదంతా ఆల్రెడీ అంటే మనం ఇదంతా కోడ్ మన వెబ్సైట్ కి రిలేటెడ్, మీరు ఏ అయితే టెంప్లెట్ తీసుకుంటారో. బట్ ఏంటి అంటే మనం ఇప్పుడు వితౌట్ కోడింగ్ చేస్తున్నాం కదా, ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంది కదా. ఈ టెంప్లెట్స్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. అంటే హాస్పిటల్ కి 1 టెంప్లెట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేది యూజ్ చేస్తాం. ఆటోమేటిక్ గా ఆ టెంప్లెట్స్ అనేది సమ్ కోడ్ ఆల్రెడీ ఉంటుంది. ఆ కోడ్ ని బట్టి మనకు ఆటోమేటిక్ గా ఆ టెంప్లెట్ అనేది వర్క్ అవుతుంది. ఆ కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే ఆ టెంప్లెట్స్ కోడ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ థీమ్ ఫైల్ ఎడిటర్ లోకి వచ్చిన తర్వాత యాక్చువల్ గా మనకి ఇంకా టెంప్లెట్ అనేది ఏం లేదు, అందుకు ఇక్కడ హెడర్ కనిపించట్లేదు. ఇటు సైడ్ హెడర్ ఉంటుంది. ఆ హెడర్ లోకి వెళ్ళి ఆ హెడర్ లో అనేది మనకి అక్కడ గూగుల్ ట్యాగ్ ఏమైతే వస్తుందో ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాం. మెనూస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ పైన మనకు కనిపిస్తుంది కదా, ఇది మెనూ బార్. ఇక్కడ కనిపించేదంతా మెనూ బార్. అలా మనం ఈ పర్టికులర్ గా ఈ మెనూ బార్ ఎలా వస్తుంది అంటే ఇక్కడికి వచ్చి ఈ మెనూ బార్ లో మనం సెట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తాను ఫస్ట్ ఎలానో కూడా అన్ని ఎగ్జాంపుల్స్. ప్లగ్ఇన్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎలిమెంటర్ అని చూపించా కదా, ఈ ఎలిమెంటర్ అనేది కూడా ఒక ప్లగ్ఇనే. అంటే మనకి మామూలుగా వర్డ్ ప్రెస్ మనం ఇది చేస్తున్నాం అన్నప్పుడు మనకి ఎలిమెంటర్ అనేది యాడ్ అయ్యేం ఉండదు. యాక్చువల్ గా మామూలుగా ఎలా ఒక పేజ్ డెవలప్ చేస్తామో అలాగే ఉంటుంది. బట్ మనకి యూజర్ కి అట్రాక్టివ్ గా కనిపించాలి అంటే మనం డెకరేషన్ లాగా చేస్తాం కదా వెబ్సైట్ లో కూడా. అలా మనం చేయాలి అంటే కొన్ని ప్లగ్ఇన్స్ అనేది యూజ్ చేస్తాం కదా. ఇవే అలాంటిది ఈ ఎలిమెంటర్ కూడా ఒక ప్లగ్ఇన్. నేను ఆల్రెడీ ఆ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేశా, అందుకు మీకు ఎలిమెంటర్ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఈ ప్లగ్ఇన్స్ లో ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్న ప్లగ్ఇన్స్ అంటే మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింటాం కదా, ఆ ప్లగ్ఇన్స్ అనేవి ఈ ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ లో ఉంటుంది. మీకు చూసుకోవచ్చు. లేదు నేను కొత్త ప్లగ్ఇన్ యాడ్ చేయాలి అంటే యాడ్ ఏ న్యూ ప్లగ్ఇన్ అంటే ఇక్కడికి వస్తే వస్తుంది. యూజర్స్ అంటే ఈ యొక్క స్పెసిఫిక్ గా ఎంతమంది యూజర్స్ ఉన్నారు ఏంటి అని. ఇంకా ఈ సెట్టింగ్స్ యోస్ట్ ఎస్ఈఓ. యోస్ట్ ఎస్ఈఓ అంటే ఏంటి అంటే మెయిన్ గా మనం ఈ యోస్ట్ ఎస్ఈఓ అనేది ఆన్ పేజ్ అండ్ నేను ఆఫ్ పేజ్ చెప్పా కదా. ఈ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను, మీకు అర్థమయ్యేకి నేను స్పీడ్ గా చెప్తున్నా. ఈ యోస్ట్ ఎస్ఈఓ లో ఏం చేస్తాము అంటే నేను చెప్పా కదా, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ అన్ని ఇవన్నీ ఎక్కడ రాస్తాము అంటే ఈ వర్డ్ ప్రెస్ కి సంబంధించి ఒక ప్లగ్ఇన్ యూస్ చేస్తాం. అలా మనం ఎస్ఈఓ లో మనం మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ రాయడానికి ఒక ప్లగ్ఇన్ యూస్ చేస్తాం.
ఆ ప్లగ్ఇన్ ఏంటి అంటే యోస్ట్ ఎస్సీఓ అనే ప్లగ్ఇన్ యూజ్ చేసి మనం మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ రాస్తాం. ఆ మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ అనేది ఎలా రాస్తాం, మొత్తం హోల్ వెబ్సైట్ కి ఒకసారి రాస్తామా కాదు, మొత్తం మనం ఒక్కొక్క పేజీకి ఒక్కొక్కసారి మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎస్సీఓ అని ఉంది, ఎస్సీఓకి ఇక్కడ చూసారు కదా చేంజ్ అయింది. తర్వాత నేను పీపీసీ తీసుకున్నా, పీపీసీకి కూడా యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతుంది, చూసారు కదా. అలా మనం ఈ యోస్ట్ ఎస్సీఓలో మనం ప్రతి ఒక్క పేజీ చేసుకున్నప్పుడు ఆ ఈచ్ పేజీకి మనం ఒక మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ యూఆర్ఎల్ అనేది యూజ్ చేస్తాం. ఆ మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ యూఆర్ఎల్ అనేది ఎలా రాస్తాము అంటే ఆల్రెడీ సమ్ పాయింట్స్ నేను చెప్పాను కదా, ఈ పాయింట్స్ యూజ్ చేస్తామంటే కీవర్డ్ నే యూజ్ చేస్తాము, కీవర్డ్ స్టఫింగ్ చేయకూడదు అలా చెప్పాను కదా. ఆ పాయింట్స్ యూజ్ చేసి మాత్రమే మీరు మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ యూఆర్ఎల్ ఇవన్నీ ఆన్ పేజ్ లో రాయాలి. ఇప్పటికి ఎలా ఏంటి ఈ ఆప్షన్స్ అని మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తాను, ఈ మెనూ అనేది ఎలా చేసుకోవాలి ప్లస్ ఈచ్ ఆప్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మీడియాలో ఏముంటాయంటే చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఏవే పిక్చర్స్ ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ లో ఏమేమి యూజ్ చేయాలనుకున్నానో అవి ఆల్రెడీ ఈ వెబ్సైట్ లో ఉన్నా. సారీ, డౌట్ ఉందా ఎవరికన్నా? ఎవరో ఏదో అడుగుతున్నారు కదా. ఓకే మేడం, స్క్రీన్ కనిపిస్తలేదు మేడం. అందరికీ అలాగే ఉందా? మాకు విజిబుల్ ఉంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ కాండి, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయేమో. ఓకే మేడం. ఇక్కడ చూసారు కదా, ఈ మీడియా అనేది ఎందుకు యూజ్ చేస్తాను అంటే చెప్పాను కదా, మనం ఒక వెబ్సైట్ లో ఏదైనా ఒక ఇమేజెస్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు పర్టికులర్ గా ఈ వెబ్సైట్ తీసుకోండి, ఈ వెబ్సైట్ లో ఈ పిక్చర్ ఆల్రెడీ వీళ్ళు పెట్టారు. ఇప్పుడు సర్వీసెస్ లోకి వస్తే ఈ పిక్చర్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఆల్రెడీ ఆ పిక్చర్స్ అన్ని మనం ఇక్కడ మీడియాలో అనేది ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంటాయి. మనం ఎలా చేసుకోవాలి ఏంటి అంటే నేను చూపిస్తా ప్రాసెస్. ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటా. ఈ మీడియాలోకి వచ్చి యాడ్ ఏ న్యూ మీడియా ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ ఆటోమేటిక్ గా ఆ ఫైల్ అప్లోడ్ చేయండి అని అడుగుతుంది. ఈ ఇమేజ్ ని పెట్టాలి అనుకున్నా, సమ్ ఆఫ్ ఈ ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చి ఉంది. చూసారు కదా, ఇప్పుడు లైబ్రరీలో ఏమేమి ఉంటాయి అంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఏ ఇమేజెస్ అప్లోడ్ చేసామో ఆ ఇమేజెస్ అన్ని మనకి మీడియాలో లైబ్రరీలో ఉంటాయి. మనం లేదు నాకు ఇంకా కొన్ని ఇమేజెస్ కావాలి, నేను ఇప్పుడే అప్లోడ్ చేసుకోవాలి తర్వాత యూస్ చేసుకుంటాను అంటే ఇప్పుడే యూస్ చేయాలి అన్న యూస్ చేసుకోవచ్చు, లేదు నేను తర్వాత యూస్ చేసుకుంటాను ఇప్పుడు స్టోర్ మాత్రమే చేసుకుంటాను అంటే యాడ్ న్యూ మీడియా ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ న్యూ మీడియా ఫైల్ లోకి వస్తే మనకు ఆటోమేటిక్ గా ఈ ఇమేజెస్ అన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇలా మనం పర్టికులర్ గా ఒక పేజ్ చేసేటప్పుడు మనకి ఇలా ఇమేజెస్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆ ఇమేజెస్ ఆల్రెడీ మనకి ఈ మీడియాలో ఉంటాయి, ఈజీగా మనం ఈ మీడియాలో మనం ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ ఏంటి, ఇమేజ్ కి ఎలా ఆప్టిమైజ్ చేయాలి అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి ఎస్సీఓలో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో. ఏంటి అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ నేను ఒక ఇమేజ్ అనేది నేను అప్లోడ్ చేసా, అప్లోడ్ చేసిన తర్వాత ఇటు సైడ్ మీకు వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ యొక్క టైటిల్ అడుగుతుంది కదా,
ఆ ఇమేజ్ యొక్క టైటిల్ ఆల్టర్నేటివ్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి మనం. ఇది ఏంటి అంటే మనకి బ్యాక్ ఎండ్ లో క్రాలర్ కి అనేది కూడా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి మనం ఈ ఆల్టర్నేటివ్ టెస్ట్ అనేది రాయాలి. మనం ఈ యొక్క ఇమేజ్ కి ఆల్టర్నేటివ్ టెస్ట్ అని టైటిల్ అనేది కూడా కంపల్సరీ రాయాలి. మనం ఒక SEO ఆప్టిమైజేషన్ చేస్తున్నాం, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఈ ప్రతి ఒక్క ఇమేజ్ కి ఎన్ని ఇమేజెస్ ఉంటే సరే మన వెబ్సైట్ లో ఆ ఒక్క ఇమేజ్ కి మనం ఆల్టర్నేటివ్ టెస్ట్ టైటిల్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఇప్పుడు SEO నేను రాస్తున్నాను అంటే ఇప్పుడు ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే యూజర్ అనే వాళ్ళు సెర్చ్ చేశారు అనుకోండి SEO అని, ఇప్పుడు నేనే చూపిస్తా. ఇప్పుడు నేను చూసారు కదా SEO అని సెర్చ్ చేసినప్పుడు ఇమేజెస్ లోకి వచ్చిన వెంటనే ఇవన్నీ ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ వస్తున్నాయి. అంటే మనం ఇక్కడ విజిబుల్ చూడగలుగుతున్నాం. క్రాలర్ అనేది ఇంత తొందరగా ఇమేజెస్ ఎలా ఇస్తుంది అంటే SEO ని పర్టికులర్ గా ఎలా ఇస్తుంది, SEM ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆ పర్టికులర్ గా ఆ ఒక్క ఇమేజ్ కి మనకి ఈ ఆల్టర్నేటివ్ టెస్ట్ లో ఒక నేమ్ అనేది రాసింటాం. అంటే ఆ పర్టికులర్ గా ఆ నేమ్ అనేది రాసింటాం, ఇక్కడ మెన్షన్ చేసింటాం. అప్పుడు క్రాలర్ కి ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓకే ఈ ఇమేజ్ సమ్ ఆఫ్ ఈ నేమ్ తో ఉంది, మనకి ఈ నేమ్ తో యూజర్ సెర్చ్ చేస్తున్నారు అని రెండు మ్యాచ్ అవుతాయి కదా. అప్పుడు మనకి ఇమేజ్ అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది SERP పేజీలో. అందుకు మనకి ఆల్టర్నేటివ్ టెస్ట్ అనేది రాసుకుంటాం. అలా మనం పర్టికులర్ గా ఒక నేమ్ అనేది రాసుకుంటాం. ఆల్టర్నేటివ్ టెస్ట్ ఏంటి, టైటిల్ ఏంటి అని ఆ ఒక ఇమేజ్ కి. అలా మనం ఒక ఇమేజ్ అనేది చేస్తున్నాము అంటే ఈచ్ ఇమేజ్ కి ఆల్టర్నేటివ్ టెస్ట్ అనేది కూడా మనకి SEO లో ఒక ఫ్యాక్ట్. ఆ ఇమేజ్ అనేది ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఏంటి అంటే మనం బ్యాక్ ఎండ్ లోకి రావాలి. బ్యాక్ ఎండ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీడియాలో మనకి ఆల్రెడీ ఆ మీడియాలో ఉన్న ఇమేజెస్ యూస్ చేసుకోవాలి అంటే లైబ్రరీ, లేదు నేను న్యూ ఇమేజెస్ అప్లోడ్ చేసి ఫర్దర్ గా ఎప్పుడైనా నేను యూస్ చేసుకుంటానంటే యాడ్ ఏ న్యూ మీడియా ఫైల్ లోకి వచ్చేసి మనం చేసేసుకుంటాం. జస్ట్ ఈ రోజు నేను బ్రీఫ్ ఇస్తున్నాను. టుమారో మనం ఇక్కడ మెనూ బార్ ఉంది కదా, ఈ మెనూ బార్ ఎలా చేయాలి, ఇలా ఒక పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ టుమారో చూపిస్తాను. ఈరోజు జస్ట్ నేను ఈ ప్లగ్ఇన్స్ అన్ని దాని గురించి ఓవరాల్ గా చెప్తున్నాను. ఈ పేజెస్ అంటే ఏంటి అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా మనకి సర్వీసెస్ లో SEO అనేది ఒక పేజ్ అని చెప్పా, PPC అనేది ఇంకో పేజీ, అలా డిఫరెంట్ పేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమున్నాయి పేజెస్, కాంటాక్టర్స్ అనేది ఒక పేజ్, హోమ్ అనేది ఒక పేజ్, జ్యువెలరీ అనేది ఒక పేజ్, సైట్ మ్యాప్ .html అంటే ఇవన్నీ డిఫరెంట్ పేజెస్. ఇలా మనకి డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. అలా మనం ఆ పేజెస్ ని తర్వాత అలా మనం ఈ పైన ఉన్నాయి కదా ఇవన్నీ మనకు ఒకటి ఒక పేజ్. మనం ఈ పేజెస్ అనేది ఈ సర్వీసెస్ లో ఇలా సబ్ పేజెస్ ఎలా రావాలి అంటే మనం మెనూ చేస్తాం. ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనకి ఏ పేజెస్ కావాలి అలా మనం ఆ పేజెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ పేజెస్ అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం మెనూ బార్ అనేది పెట్టుకోవాలి. అంటే మనం ఫస్ట్ బ్రీఫ్ గా ఎలాంటి పేజెస్ కావాలి, మన ఫస్ట్ ఏం తీసుకుంటారు ఒక వెబ్సైట్ చేయాలి అంటే ఫస్ట్ మన వెబ్సైట్ ఏ సర్వీసెస్ కి సంబంధించింది, వెబ్సైట్ ఏ సర్వీసెస్ కి రిలేటెడ్ అని చూసుకుంటారు. అంటే ఇప్పుడు మన డాక్టర్ కి రిలేటెడా, సర్వీసెస్ ఏంటి, ఎడ్యుకేషన్ ది చేస్తున్నామా, ఏజెన్సీనా, అలా మనం ఈచ్ వెబ్సైట్ లో ఎలాంటి పేజెస్ ఇంక్లూడ్ చేస్తామని ఉంటుంది కదా. ఇప్పుడు నేను 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు.
ఇది రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, రైజీ డిజిటల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. వీళ్ళు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటే ఏమేమి వాళ్ళ సర్వీసెస్ అంటే, వాళ్ళు ఇప్పుడు ఒక క్లయింట్ అనేది వీళ్ళని మీట్ అవుతే వీళ్ళు చేసే సర్వీసెస్ ఏంటి అనేది ఇక్కడ వీళ్ళు సర్వీసెస్ అనేది ఇచ్చారు. మనం ఏ వెబ్సైట్ లోకి వెళ్ళినా కంపల్సరీ ఉండే పేజెస్ ఏంటి అంటే హోమ్ ఉంటుంది, అబౌటస్, సర్వీసెస్, కాంటాక్టర్స్ అనేది ఈ 4 పేజెస్ అనేది కన్ఫర్మ్ ఉంటాయి. అంటే ఏ సర్వీస్ అయినా సరే అది ఎలాంటి వెబ్సైట్ చేస్తున్నారు అన్న ఈ 4 పేజెస్ లేని మీరు ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేయలేరు. మనం ఒక వెబ్సైట్ చేస్తున్నాము అంటే మెయిన్ గా ఈ 4 పేజెస్ ఉంటాయి. ఈ 4 పేజెస్ హోమ్ అంటే ఏంటి, మన మన దానికి రిలేటెడ్ ఏమైతే మనం ఇస్తున్నామో అది బ్రీఫ్ గా ఇక్కడ హోమ్ లో చెప్పేస్తాం. అబౌట్ అస్ అంటే ఏంటికి రిలేటెడ్, కాంటాక్టర్స్ అంటే మనం వాళ్ళని కాంటాక్ట్ కావాలి అంటే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. మెయిన్ గా ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే ఈ యొక్క సర్వీసెస్ లో ఏం చేంజ్ అవుతుంది అంటే, ఇప్పుడు చెప్పా కదా ఇది రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కాబట్టి వీళ్ళ సర్వీసెస్ మెన్షన్ చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళ సర్వీసెస్ ఏంటి, ఇప్పుడు మనం చూసాం కదా ఏమేమి ఉంటాయి ఒక డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే. గూగుల్ యాడ్స్, మెయిన్ గా గూగుల్ యాడ్స్ ఉంటాయి, ఫేస్బుక్ యాడ్స్, దాన్ని ఏమంటే మనం నథింగ్ బట్ మెటా యాడ్స్ అని కూడా అంటాం కదా, లింక్డ్ఇన్ యాడ్స్, ట్విట్టర్ యాడ్స్. ఇలా మనం ఈ సర్వీసెస్ అనేది మనం డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ చేస్తుంది అని మనకు ఒక ఐడియా రావాలి ఒక వెబ్సైట్ చేస్తున్నాము అంటే. లేదు మనం హాస్పిటల్ రిలేటెడ్ వెబ్సైట్ చేస్తున్నాము అంటే వీళ్ళ సర్వీసెస్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయి. చూసారు కదా ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ చేస్తున్నాము అంటే వీళ్ళ హాస్పిటల్స్ కి ఏ రిలేటెడ్ అంటే వీళ్ళది ఇంటర్నేషనల్ లో ఉందా, ఇక్కడ జస్ట్ ఓవరాల్ గా లోకల్ హాస్పిటల్ అలా చూసుకొని వాళ్ళ స్పెషాలిటీస్ ఇక్కడ రాశారు కదా, అంటే ఇక్కడ స్పెషాలిటీస్ అని రాశారు, అక్కడ సర్వీసెస్ అని రాశారు. అంటే వీళ్ళు ఏమేమి చేస్తారు వీళ్ళ హాస్పిటల్లో అని. ఇలా మనకి చేంజెస్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పేజీ మనం ఇలా డిఫరెంట్ పేజెస్ అనేది చేసి ఇలా మనం పైన మెనూ బార్ లో అనేది అంటే యూజర్ కి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనం ఇక్కడ మెనూ బార్ అనేది మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూడండి అవర్ హాస్పిటల్స్ అని వాళ్ళ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మెన్షన్ చేశారు. అంటే వీళ్ళది ఇంటర్నేషనల్ లోకల్ అని చూసుకొని బేస్డ్ ఆన్ దట్ మనం ఒక వెబ్సైట్ అనేది చేయాలి. వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, ఇప్పుడు డాక్టర్ కాబట్టి ఆటోమేటిక్ గా కాంటాక్టర్స్ అనేది ఉండదు కదా, డాక్టర్ కాబట్టి అపాయింట్మెంట్ అని అంటాం, బుక్ అండ్ అపాయింట్మెంట్. ఇలా మనకి డిఫరెంట్ గా ఉంటుంది మనం ఒక్కొక్క వెబ్సైట్ చేంజ్ చేసేటప్పుడు. అది అలా కాదు, ఎడ్యుకేషనల్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ సర్వీసెస్ వేరు ఉంటాయి కదా. ఇది నారాయణ అంటే వీళ్ళది ఒక ఎడ్యుకేషనల్ గా అనుకోండి. ఇప్పుడు వీళ్ళకి రిలేటెడ్ ఏ పేజెస్ ఉంటాయి, ఏ పేజెస్ ఉంటాయని మనం చూసుకోవాలి. అంటే మనం ఏ దానికి ఏ సర్వీసెస్ కి రిలేటెడ్ చేస్తున్నాం. ఒకసారి మన కాంపిటేటర్ ని చూసుకోండి. అంటే మనకి కాంపిటేటర్ ఎవరు, మనం ఒక వెబ్సైట్ చేస్తున్నప్పుడు మన కాంపిటేటర్ ఎవరు. ఇప్పుడు రైజీ డిజిటల్ మార్కెటింగ్ అన్నా అంటే వీళ్ళ కాంపిటేటర్ ఎవరు అంటే, ఇప్పుడు కాంపిటేటర్స్ అంటే ఎలా చూసుకుంటారు అంటే వీళ్ళ విజయవాడలో, ఇప్పుడు వీళ్ళ ఏజెన్సీ అనేది విజయవాడలో ఉంది అంటే ఇప్పుడు రిలేటెడ్ టు విజయవాడకి ఎవరైతే ఎస్సీఆర్పి పేజీలో ర్యాంక్ అవుతున్నారో వాళ్ళందరూ వీళ్ళకి మనకి కాంపిటేటర్స్ అనే కదా. అంటే వాళ్ళు ఎలా వెబ్సైట్ డెవలప్ చేశారు, వాళ్ళ సర్వీసెస్ ఏంటి, మనవి ఏంటి, వాళ్ళకన్నా మనం ఇంప్రూవ్ ఎలా చేయాలి, మనం వాళ్ళకన్నా ఎలా బాగా వెబ్సైట్ చేయాలి అని ఫస్ట్ మనం కాంపిటేటర్స్ అనేది కంపల్సరీ చూసుకుంటాం కదా. అలా మనకి ఒక్కొక్క సర్వీసెస్ అనేది ఒక్కొక్క కాంటాక్టర్స్ అనేది, అబౌటర్స్ అనేది, హోమ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. సర్వీసెస్ లో మాత్రం చేంజ్ అవుతుంది ఎక్కడైనా సరే.
అలా మనం ఈ పేజెస్ అనేది ఫస్ట్ మనం ఈ సర్వీస్ ఏదైనా సరే ఒక వెబ్ పేజే, తర్వాత ఇవన్నీ మనం నేమ్స్ పెట్టుకుంటే ఫస్ట్ మనం ఒక పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మెనూ బార్ అనేది క్రియేట్ చేస్తాం. పేజ్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా చూసాం, తర్వాత పేజెస్ లోకి రావాలి. ఈ పేజెస్ లో ఆల్ పేజెస్ అంటే ఏంటి అంటే ఇంతవరకు మీరు ఏమన్నా పేజెస్ క్రియేట్ చేశారు రిలేటెడ్ టు ఈ పర్టికులర్ వెబ్సైట్ కి అంటే ఆ పేజెస్ అన్ని ఈ ఆల్ పేజెస్ లలో ఉన్నాయి. ఈ ఆల్ పేజెస్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పేజెస్ అన్ని ఆల్రెడీ ఇక్కడ ఈ వెబ్సైట్ లో ఉన్నాయి. లేదు మనం కొత్తగా ఒక పేజ్ క్రియేట్ చేయాలి అంటే యాడ్ న్యూ పేజ్. ఇక్కడ అడుగుతుంది కదా టైటిల్. టైటిల్ అంటే ఏం చెప్పా, H1 ట్యాగ్. H1 ట్యాగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పా కదా H1 ట్యాగ్ అంటే ఎలా రాస్తాము అని. ఒక్కొక్క వెబ్ పేజ్ కి ఒక్కొక్క వెబ్ పేజ్ కి అంటే ఇప్పుడు అర్థమైంది. ఇలా డిఫరెంట్ వెబ్ పేజెస్ చేస్తాము. అలా డిఫరెంట్ వెబ్ పేజెస్ చేసినప్పుడు మనం ఈచ్ పేజీలో ఓన్లీ 1 హెడ్డింగ్ మాత్రం ఇవ్వాలి. ఇప్పుడు నేను రిలేటెడ్ టు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే పేజ్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సైడ్ కి ప్లస్ అని. ఇప్పుడు ఈ ఎలిమెంటర్ అనేది నేను ఏం చెప్పా, ఒక ప్లగ్ఇన్ మేము ఆల్రెడీ ఆ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం అని చెప్పా. మనం ఆ ప్లగ్ఇన్ అనేది ఏమి ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ కనిపించదు. సేమ్ యాస్టీస్ గా మనం ఇక్కడ ఎలా ఒక పేజ్ డెవలప్ చేస్తున్నామో అలాగే ఆటోమేటిక్ గా ఒక పేజ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. మనం ఈ పర్టికులర్ గా ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఇలా మనం ఒక బటన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పర్టికులర్ గా కలర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇలా వచ్చింది అంటే మనకి ఇలా స్పెసిఫిక్ గా రాదు. ఈ ఎలిమెంటర్ అనేది యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం అలా స్పెసిఫిక్ గా చేయగలం. ఎలిమెంటర్ కి మామూలుగా ఒక పేజ్ డెవలప్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి అని కూడా చూపిస్తారు. మనం ఇప్పుడు ఎలిమెంటర్ యూజ్ చేయకోకుండా నేను ఒక పేజ్ అనేది డెవలప్ చేస్తున్నా. ఓకే, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఒక హెడ్డింగ్ తీసుకున్నా. ఇప్పుడు ఇమేజ్ అనుకోండి, అక్కడ ఇమేజ్ అప్లోడ్ అని సెర్చ్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర మీ ల్యాబ్ లో ఉన్న ఇమేజెస్ ను మీరు అప్లోడ్ చేసుకోవాలి అంటే అప్లోడ్ అని చూసుకోవాలి. లేదు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను మీడియాలో, ఇప్పుడు నేను చూపించాను కదా ఒక మీడియా లైబ్రరీలో ఎలా అప్లోడ్ చేయాలి అని, అక్కడ నుంచి నేను ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఇక్కడ మీడియా అప్లోడ్ అని కొట్టేసి సెలెక్ట్. అలా మనకు ఆటోమేటిక్ గా ఇక్కడ ఇమేజ్ అనేది వస్తుంది. అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇంక ఇవన్నీ ఆప్షన్సే. ఈ ఆప్షన్స్ అన్ని ఎలా వర్క్ అవుతాయి అనేది చూపిస్తాను. ఇలా మనం ఒక ఇమేజ్ అనేది ఒక H1 ట్యాగ్ అనేది రాసాం. ఇలా మనం ఒక ఇమేజ్ కి కలర్స్ చేంజ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ లో. ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఆటోమేటిక్ గా చేంజ్ అవుతున్నాయి. అలా ఇమేజెస్ అనేది ఇక్కడ కొద్ది చేంజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా ఇప్పుడు యూజర్ అనేవాడు మన వెబ్సైట్ లోకి వచ్చి ఆ ఇమేజ్ అనేది క్లిక్ చేస్తూ ఆ ఇమేజ్ అనేది నచ్చి క్లిక్ చేశారు అనుకోండి. పర్టికులర్ గా ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది క్లిక్ చేశారు అంటే కాంటాక్ట్ పేజీకి వెళ్ళాలి అంటే ఆ పేజ్ URL అక్కడ మనం ఎక్కడికి రీడైరెక్ట్ చేయాలి అనుకుంటే అక్కడ ఒక URL అనేది మనం ఇక్కడ ఇచ్చేయచ్చు. ఇది కలర్, URL, క్రాప్, ఇవన్నీ తెలుసుకో. ఇవన్నీ ఇంకా ఇలా మనకు ఆప్షన్స్ ఒక ఇమేజ్ కి మనం ఏమేమి చేయగలమని. ఇమేజ్ పెట్టాం రిలేటెడ్ టు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే ఒక ఇమేజ్ అనేది మనం యూజ్ చేసాం. ఓకే, తర్వాత ఈ ఇమేజ్ కి మనం ఒక పారాగ్రాఫ్ రాయాలి అంటే ప్లస్. మీరు ఏది యాడ్ చేయాలి అన్నా ఆటోమేటిక్ గా మనం ఇక్కడ ఈ ప్లస్ సింబల్ అనేది మాత్రం యూజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ కింద పారాగ్రాఫ్ అనేది రాయాలి అంటే ఆటోమేటిక్ గా రాయలేరు. మీరు ఈ ప్లస్ సింబల్ అనేది
చేసిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్ గా మీరు ఏం చేయాలి అంటే ఇట్లా ఒక లిస్ట్ లాగా ఇక్కడ చూపిస్తుంది కదా, ఒక లిస్ట్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నారా, లేదు ఒక హెడ్డింగ్ రాయాలనుకుంటున్నారా, పేరాగ్రాఫా అని అడుగుతుంది కదా. అలా మనం పర్టికులర్ గా ఏం చేయాలనుకుంటున్నామో అక్కడ మనం తీసేసుకొని ఇక్కడ మనం రాయాలి. ఇప్పుడు నేనేం చెప్పా ఇక్కడ హెడ్ 1 హెడ్ 2 నేను చెప్పా కదా హెడ్డింగ్స్ ఎలా యాడ్ చేయాలని. మీకు డౌట్ వస్తే ఈచ్ పేజ్ లో ఒక హెడ్డింగ్ మాత్రమే యూజ్ చేయాలి. సబ్ హెడ్డింగ్స్ ఏమన్నా యూజ్ చేయాలి అనుకుంటే మనం H2 to H6 మాత్రమే యూజ్ చేయాలి. H1 అనేది ఈచ్ పేజ్ లో ఓన్లీ 1 టైం మాత్రమే రిపీట్ చేయాలి. అలా మనం ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసి ఇక్కడ ఉంది కదా గ్యాలరీ, ఆడియో, ఏదన్నా మీరు ఒక ఆడియో అప్లోడ్ చేయాలి అనుకుంటే ఒక ఆడియో అప్లోడ్ చేయొచ్చు. ఇమేజ్ అప్లోడ్ చేయాలి అనుకుంటే ఇమేజ్, కవర్ ఫోటో, ఏమైనా ఫైల్స్ ఉంటే ఫైల్స్, ఏమన్నా మీరు ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో, బటన్స్ యాడ్ చేయాలనుకుంటే బటన్స్, కాలమ్స్, ఇవన్నీ మనం ఒక వెబ్ పేజ్ అనేది ఎలా చేస్తామని ఇవన్నీ ఒక యూట్యూబ్ ఇవన్నీ ఎలా యాడ్ చేయాలి అన్నవి ఫ్రీగా ఇవన్నీ యాడ్ చేసేయచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ వెబ్ పేజ్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్ చెప్పా కదా, ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు మనం చేసేదంతా బ్యాక్ ఎండ్, ఏమేమి ఆప్టిమైజేషన్ చేస్తున్నాము మనం ఇప్పుడు చేసాము. ఆటోమేటిక్ గా మనకి ఫ్రంట్ లో ఈ పేజ్ అనేది వస్తుందా అంటే రాదు. ఇప్పుడు ఇక్కడ పబ్లిష్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఆల్రెడీ పేజ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ చేసేస్తే మీకు ఈ పేజ్ అనేది విజిబుల్ అవుతుంది. ఈ పేజ్ అనేది విజిబుల్ అవుతుందా లేదా అంటే మనం ఇక్కడ మెనూ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ టాప్ లో మెనూ ఉంది కదా, ఇప్పుడు ఈసారి మనం ఓకే అబౌట్ పేజ్ చేస్తున్నాము అంటే ఇలా అబౌట్ చేసుకుంటాం. లేదు సర్వీసెస్ పేజ్ చేస్తున్నాం అంటే సర్వీసెస్ లో మనకి మల్టిపుల్ ఉంటాయి కదా, ఒక సర్వీసే కాదు మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి కదా. అలా ఈ సర్వీసెస్ అనేది మెనూ బార్ లో ఎలా పెట్టాలి అనేది నేను టుమారో చూపిస్తాను. జస్ట్ ఈ రోజు నేను ఒక వెబ్ పేజ్ నార్మల్ గా ఎలా క్రియేట్ చేస్తాము అని, అంటే ఎలా అట్రాక్టివ్ గా ఎలా చేస్తాం అదంతా కాదు, జస్ట్ ఆప్షన్స్ ఎలా యూజ్ చేస్తామని మాత్రమే చూపిస్తున్నా. ఏదైనా కోడ్ ఇన్సర్ట్ చేయాలి అంటే కోడ్, బటన్ అని ఉంది కదా, ఈ బటన్ ఏమైనా యూజ్ చేయాలి అంటే ఇలా మనం ఈచ్ గా ఇప్పుడు నాకు ఈ వద్దు అనుకుంటే డిలీట్ చేసేయచ్చు, లేదు ఉంచుకోవాలి అంటే అలాగే యూజ్ చేసేసి రాయొచ్చు. ఇలా మనం నార్మల్ గా ఒక వెబ్ పేజ్ అనేది చేస్తాం. బట్ ఇలా వెబ్ పేజ్ చేస్తే యూజర్ కి అనేది అట్రాక్టివ్ వేలో ఉండదు. ఎలా క్లియర్ గా చేయాలి, ఒక ఇమేజ్ అనేది సర్టెన్ పిక్సెల్ ఎంత ఉంటుంది, ఎలా పెట్టాలి, మనం లేదు నాకు ఇమేజ్ వచ్చి పక్కన ఒక సమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావాలి, ఆ ఇన్ఫర్మేషన్ కి అంటే ఎలా అంటే మనం ఈ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఒక ప్లగ్ఇన్ యూస్ చేసి మనం ఒక వెబ్ పేజ్ అనేది యూజ్ చేస్తాం. అంటే యూజర్ కి అట్రాక్టివ్ వేలో ఎలా ఉంటుంది, ఎలా రావాలి అనేది ఈ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనేది యూజ్ చేసి మనం రాస్తాం. ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనేది ఒక ప్లగ్ఇన్, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ప్లగ్ఇన్ అంటే ఇప్పుడు ప్లగ్ఇన్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం మన మొబైల్లో ఇప్పుడు ఏదైనా ఒక యాప్ కావాలి అంటే ఎక్కడికి వెళ్తాం, ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం మొబైల్లో అయితే. బట్ ఇలా మనం ఒక ప్లగ్ఇన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి అంటే ప్లగ్ఇన్స్ లోకి రావాలి. ఈ ప్లగ్ఇన్స్ లో మనకి ఇప్పుడు ప్లే స్టోర్ లోకి వెళ్తాం కదా, అలా ప్లే స్టోర్ యాడ్ ఏ న్యూ ప్లగ్ఇన్, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం మనం ప్లగ్ఇన్స్ అంటే ఇన్స్టాల్ ప్లగ్ఇన్ అని చెప్పా. యాడ్ ఏ న్యూ ప్లగ్ఇన్, ఇక్కడ సెర్చ్ ప్లగ్ఇన్ అని ఉంది కదా, ఎలిమెంటర్,
ఇక్కడ ఉంది కదా ఇన్స్టాల్ నవ్ అని. ఇన్స్టాల్ నవ్ కొట్టేస్తే మనకు ఆటోమేటిక్ గా ఆ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇదే ప్లగ్ఇన్ అనుకోండి, మనకు ఆల్రెడీ ఎలిమెంటర్ అనేది ఆల్రెడీ మనకి ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి నేను చేయట్లేదు. ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ చేసిన వెంటనే అంటే మనం ఇప్పుడు మనం ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసిన వెంటనే కాదు, ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక ప్లగ్ఇన్ అనేది మనం యాక్టివేట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఆ ప్లగ్ఇన్ అనేది యూస్ చేసుకోగలం. వన్స్ మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్ ఇక్కడ యాక్టివేట్ అనేది ఓకే, ఇంకా మనకి ఆ ప్లగ్ఇన్ అనేది యాక్టివేట్ అయిపోయింది. మనం చూసారు కదా ఒక ప్లగ్ఇన్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే, ప్లగ్ఇన్స్ లోకి వచ్చి యాడ్ న్యూ ప్లగ్ఇన్ లో అక్కడికి వచ్చి ఆ నేమ్ సెర్చ్ చేసి ఇన్స్టాల్ నౌ అని కొట్టేస్తే ఆ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ ప్లగ్ఇన్ ని యాక్టివేట్ చేయాలి. నేను టుమారో మనకి ఈ మెనూ బార్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఈ పేజెస్ అనేది ఎలా చేయాలి ఎగ్జాక్ట్ గా అని చూపిస్తాను. ఇప్పటి వరకు జరిగిన క్లాస్ లో ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. టుమారో క్లాస్ లో మిగతా క్లాసెస్ కంటిన్యూ చేస్తాను.